ఇక ముంబైలో భారీ విష ప్రయోగ కుట్రలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఫయాజ్ నుంచి పోలీసులు పలు కీలకమైన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొహరం సందర్భంగా సామూహిక విష ప్రయోగానికి పథకం రచించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం డోంగ్రీ ప్రాంతంలోని ఫయాజ్ నివసిస్తున్న అద్దె గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి గది నుంచి 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్, విషంతో నింపినట్లుగా భావిస్తున్న దాదాపు 15,000 క్యాప్సూల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. शुक्रिया अदा करता हूँ दादी साहब, इसराइल को पाकिस्तान के शकील सभी का शुक्रिया अदा करता हूँ दादी साहब, अंजनवाड़ी मंडल का भी తాను 15,000 మందిని చంపాలి అనుకున్నట్లు ఫయాజ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనికోసం అతడు విషపూరిత క్యాప్సూల్స్ తో మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకోవాలని భావించాడు. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు అంటూ కొందరికి పంచాడు. ఆ తర్వాత చాక్లెట్లని చెప్పి జనాలపైకి విసిరాడు. అయితే ఈ కుట్ర ఓ సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. రేరో రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్ పంచడంపై ఓ మహిళకు అనుమానం వచ్చింది. దాన్ని తెరిచి చూడగా అసాధారణ పౌడర్ వంటిది ఉండడంతో బైకుల్లా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ ను అరెస్ట్ చేసి 14,900 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. జింక్ ఫాస్ఫేట్ ను మనిషి తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయానికి యాంటీడోట్ కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. నిందితుడు ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. బీబీఏ చేసి కొన్నాళ్లు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లాడు. నిందితుడు ఇరాన్, ఇరాక్ దేశాలకు 19 సార్లు ప్రయాణించినట్లు విచారణలో తేలింది. అతడి కుటుంబం ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో కుట్ర వెనుక అంతర్జాతీయ కోణం ఉందా, లేక ఒంటరిగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.